మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్న ఈ ఎన్నిక శనివారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఎన్నికల అధికారిగా అయ్యూబ్ ఖాన్, పరిశీలకులుగా లింగమూర్తి యాదవ్లు వ్యవహరించారు. మండలంలో ఎస్టీయూలో ఉన్నటువంటి 316 మంది ఉపాధ్యాయులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం వల్ల ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా హరికిషోర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మోహన్, కోశాధికారిగా వెంకటప్ప, గౌరవ అధ్యక్షులుగా దామోదరం, మహిళా కన్వీనర్ గా సుమిత్ర, వీరితో పాటు పలువురిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అయ్యూబ్ ఖాన్ తెలిపారు. ఈరోజు పుంగనూరు ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాము. ఎస్టీయూ అనేది ఎప్పుడు కూడా ఉపాధ్యాయ సమస్యల కోసం పోరాటం కాకుండా ఒక సమైక్యతకు, ఒక యూనిటీకి పెట్టింది మారుపేరు. పుంగనూరు మండలంలో ఈరోజు 316 మంది ఉపాధ్యాయుల యొక్క సభ్యత్వాన్ని ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి అందజేయడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాల పరిమితికి ఈ యొక్క నూతన కార్యవర్గం అనేది పదవి బాధ్యతలు తీసుకుంటుంది. పుంగనూరు మండల రూరల్ ఎస్టీయూ అధ్యక్షులుగా హరికిషోర్ రెడ్డి గారు ఏకగ్రీవంగా నియమించినట్లు మేము ప్రకటిస్తున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శిగా జి మోహన్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మేము ప్రకటిస్తున్నాం. అలాగే ఆర్థిక కార్యదర్శిగా జి వెంకటప్ప ఎన్నికైనట్లుగా మేము ప్రకటిస్తున్నాము. అలాగే గౌరవ అధ్యక్షులుగా దామోదరం సార్, మహిళా కన్వీనర్గా ఎన్ సుమిత్ర మేడం గారు, సిపిఎస్ కన్వీనర్గా ఎస్ జమీర్ బాషా, మైనార్టీ కన్వీనర్గా కాదర్ బాషా, అలాగే ఉపాధ్యాయ వాణి కన్వీనర్గా చిదానందం, అసోసియేట్ అధ్యక్షులుగా వి శ్రీరామరెడ్డి, బి రమేష్ బాబు, వీళ్ళని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాము. అలాగే అదనపు ప్రధాన కార్యదర్శులుగా బి కృష్ణమూర్తి, అలాగే పరంధామయ్య నాయుడు, వీరిద్దరిని కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాము. నూతన కార్యవర్గం వద్ద ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్ష కార్యదర్శులు హరికిషోర్ రెడ్డి, మోహన్లు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ తరఫున మరింత ముందుకు సాగుతామని చెప్పారు. పుంగనూరు మండలం నూతనంగా కౌన్సిల్లో ఎస్టీయూ మండల అధ్యక్షునిగా నన్ను మరొకసారి ఎన్నుకున్నందుకు ప్రతి ఎస్టీయూ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 సంవత్సరాలుగా ఎస్టీయూ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఉపాధ్యాయ సమస్యలున్నా మా పరిధి మేరకు ఏ సమస్యలున్నా కూడా పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మా కాలంలో కూడా మా ఉపాధ్యాయ సమస్యలు ఏమున్నానో మేము ఎస్టీయూ సంఘం తరఫున ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మరింత ముందుకు సంఘాన్ని తీసుకెళ్లి ఉపాధ్యాయుల సమస్యలు ఏమున్నా అన్ని పరిష్కరించి సంఘ ప్రతిష్టకు మేము కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నాకు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా